హాయ్ అండి. ఈరోజు ఆంధ్ర స్టైల్‌లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా వంపేసుకొని గిన్నెలో వేసుకున్నానండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న స్టార్ పువ్వు, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న జాజికాయ, 2 బిర్యానీ ఆకులు వేసుకొని మసాలా దినుసులు బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇందులో ఘాట్లు పెట్టుకుని 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు నిదానంగా వేయించుకోవాలండి. ఇక్కడ ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. కిలో మటన్‌కి చెప్తున్నాను నేను. 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఈ మసాలాలో అడుగు పెట్టకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి నీట్‌గా కలుపుకుంటూ వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలండి. ఇక్కడ మనం నీట్‌గా 2, 3 సార్లు కడిగి శుభ్రం చేసుకున్న మటన్ ఉంది కదండీ! దీన్ని వాటర్ లేకుండా మటన్ అనేది వేసుకోవాలండి. వాటర్‌తో వేస్తే నీసు వాసన అనేది వస్తుందండి. వాటర్ లేకుండా చూసుకొని మటన్ అనేది వేసుకోవాలి. వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి. కలుపుకొని వేయించుకోవాలండి. నిదానంగా కలుపుకొని వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా వాటర్ అనేది సెపరేట్ అవుతుందండి. మటన్‌లో నుంచి ఇలా వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ 2 నల్ల బొక్కలు అనేది వేశారండి. ఇలా వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మటన్‌లో వాటర్ అంతా ఇంకిపోతుంది. మనం వేయించుకునే కొద్దీ అలా మటన్‌లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మటన్ అనేది త్వరగా కుక్ అవుతుంది. సాఫ్ట్‌గా అవుతుందండి. మీకు ఇంకొక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. వాటర్ అంతా ఇంకిపోయి నాకు మొత్తానికి 25 నిమిషాలు పట్టిందండి కిలో మటన్‌కి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవ్వడానికి. ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్లు కారం, 1 స్పూన్ రాళ్ళుప్పు వేసుకున్నానండి. కొంచెం కోల్డ్‌గా ఉందండి. అందుకే వాయిస్ అనేది ఇలా ఉంది. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇవన్నీ వేసుకొని మసాలాలు మాడిపోకుండా నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న చిన్న మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఒక 2, 3 వేసుకోవచ్చండి. మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి నేను ఒక చిన్న టమాటా వేసుకుంటున్నాను. ఇక్కడ మటన్ ఒక 50% వరకు ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ బాయిల్ చేసిన వాటర్ వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ లీటరు. ఇందులో చల్ల వాటర్ వేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుందండి. వేడి వాటర్ వేసుకుంటే త్వరగా కుక్ అవుతుందండి కర్రీ అనేది. ఇలా వేసుకొని ఉప్పు, కారాలు సరి చూసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అండి. ఇది రోటీ, చపాతీ, పుల్కా, రైస్ దేనిలోకైనా బాగుంటుంది. ఒకే రోజు మటన్ కర్రీ, పీతల కర్రీ, చేపల కర్రీ, రొయ్యల కర్రీ కూడా ఇన్ని చేసేవరకు ఇంత టైం అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.